కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ సమీపంలో ఉన్న పొగాకు అలయన్స్ కంపెనీ వద్ద వివిధ మండలాల పొగాకు రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది। ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా సహాయ కార్యదర్శి బి నాగన్న, ఏపీ రైతు సంఘ మండల కార్యదర్శి ఎస్ మధుసూదన్, రైతు సంఘం కల్లూరు మండల నాయకులు దస్తగిరీలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో ఈ సంవత్సరం వేలాది ఎకరాల్లో పొగాకు పంటలు వేశారని, అయితే పంట చేతికి వచ్చేసరికి పొగాకు కంపెనీల యాజమాన్యం రైతులను వివిధ రకాల పేర్లతో నల్లగా ఉందని, తేమ తక్కువగా ఉందని చెబుతూ అటువంటి వాటిని రీబెయిల్ చేసి లేదా నామమాత్రమైన 7,000 నుండి 8,000 వరకు ఇస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ సరైన రేటు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। గత సంవత్సరం పొగాకు కంపెనీలు రైతుల కాసు చూపి పొగాకు పంట వేస్తే లక్షలాది రూపాయల ఆదాయం వస్తుంది నమ్మబలికి క్వింటాకు 16 నుండి 18,000 ఇస్తామని అగ్రిమెంట్ చేసుకుని ఇప్పుడు రైతులను నష్టదాయకం కలిగించే విధంగా చర్యలు చేపట్టడం దారుణమన్నారు। ఈ కార్యక్రమంలో అయ్యన్న, రాముడు, తిప్పన్న, షఫీ పాల్గొన్నారు। ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బృందం ఈరోజు నన్నూరు దగ్గర ఉండేటువంటి పొగాకు కొనుగోలు చేసేటువంటి అలయన్స్ కంపెనీ వాళ్ళు ఏదైతే ఉందో అక్కడికి వచ్చి ఈ పొగాకు రైతులకు సంబంధించినటువంటి వాటిని మేము పరిశీలించడం జరిగింది। ఈ రైతు సంఘం బృందంలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను, నా పేరు రామకృష్ణ, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాగన్న, అట్లాగే రైతు సంఘం మండల కార్యదర్శి ఓర్వకల్లు మండల కార్యదర్శి మధుసూదను, అట్లాగే కల్లూరు మండలం నాయకులు దస్తగిరి, ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ ఇక్కడ వచ్చారు। వాళ్ళు పొగాకు బిల్లు తీసుకొని వచ్చారు। రేటుకు సంబంధించినంత వరకు చాలా అన్యాయం ఉంది। ఈ సంవత్సరము గత సంవత్సరంలో 18,000 రూపాయలు క్వింటాలు పొగాకు పోవడంతో ఎక్కువ మంది, అత్యధిక మంది రైతులు పొగాకు పంటను సాగు చేశారు। కొన్ని గ్రామాల్లో చూస్తే అసలు 100 ఎకరాలు కూడా ఇతర పంటలు లేవు। ఉదాహరణకు శకునాలలో 2,000 ఎకరాలకు పైగా పొగాకు పంట వేశారు। మిగతా 100 ఎకరాలు మాత్రమే ఇతర పంటలు, మొక్కజొన్న, రకరకాల పంటలు వేయడం అనేటువంటి జరిగింది। అంటే రైతు చాలా పెద్ద ఆశతోని, అంటే 18,000 కనుక వస్తే కనుక అగ్రిమెంట్ ప్రకారం వస్తే చాలా మాకు లాభదాయకంగా ఉంటుంది, కొన్ని అప్పులు తీర్చుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నారు। కానీ ఎమ్మడే ఈ కంపెనీ వాళ్ళు, ఐటీసీ కంపెనీ అయినా ఈ కంపెనీ అయినా ఇక రైతుల యొక్క బలహీనతను ఆసరా చేసుకొని ఎక్కువ మంది రైతులు వేయడం వల్ల గతంలో కొంచెం తేమ గీమ అటు ఇటు ఉండే కానీ తీసుకునేటువంటి వాళ్ళం। ఇప్పుడు మేము ఇక్కడ కనుక పరిశీలించినప్పుడు చూస్తే ఒక బెయిలు అంటే క్వింటాలు 7,000 మాత్రమే తీసుకున్నారు। ఆ 7,000 అంటే సుమారుగా ఒక ఎకరాకు వచ్చేసేసి పెట్టుబడి 60,000, 70,000, 80,000 దాకా, 80,000 దాకా, ₹1,00,000 కూడా పెట్టినామని చెప్పేసి చెప్తున్నారు। మరి పెద్ద ఎత్తున ఖర్చు చేయడం అనేటువంటిది, పెట్టుబడి పెట్టడం అనేటువంటిది జరిగింది। దీనికి కనీసము 17,000 నుంచి 18,000 వేస్తే తప్ప వాళ్ళకి గిట్టుబాటు, వాళ్ళ శ్రమ చేసినందుకు గిట్టుబాటు వచ్చేటువంటి అవకాశం ఉంది। 7,000 నుంచి 15,500 లాస్ట్, అంటే 15,500 కూడా కొన్ని మాత్రం వేసేసి మిగతా అన్నింటిని కూడా 7,000, 8,000, 9,000, 10,000 ఇట్లా తీసుకొని రైతులకు చాలా అన్యాయం చేస్తున్నారు। రైతులు దగా పోయినటువంటి పరిస్థితి ఉంది। వీటిపైన వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా। ప్రభుత్వం జోక్యం చేసుకొని ఏదైతే కంపెనీ యాజమాన్యం వాళ్ళు తక్కువ రేటుకి ఇచ్చారో దానిపైన బోనస్ కానీ, లేకుంటే రేట్లు సుమారుగా 17,000-18,000 పడే విధంగా ప్రయత్నం చేయాలా, లేకపోతే రైతాంగం అంతా కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంది। దయచేసి కంపెనీ వాళ్ళకి చెప్పేటువంటిది ఏమంటే, మా డిమాండ్ ఏమంటే 17,000 నుండి 18,000 రూపాయల రేటు ఇవ్వాలా అని చెప్పేసి చూడు। మొత్తం కూడా ఈ ప్రాంతం కనుక చూస్తే కనుక ఇప్పుడు మొత్తం కూడా నిండిపోయి, ఉదయం అయితే కనుక అంత రోడ్డు వరకు క్యూ లైన్ పట్టుకునేటువంటి పరిస్థితి ఉంది। కంపెనీ వాళ్ళు అత్యధికంగా లాభాలు సంపాదించడం కోసం ఈరోజు రైతుల నోట్లో మట్టి కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది। చాలా తక్కువ రేటు, చాలా అన్యాయం। ఎందుకంటే దీనికి కూలీలు కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు। ఇతర ప్రాంతాలు, ఇతర గ్రామాల నుంచి తీసుకొని వచ్చి కూలీలతో తీసుకొని వచ్చి 500-700 రూపాయలు కూడా కూలీలు ఇచ్చినటువంటి పరిస్థితి। ఒక పక్కనేమో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినాయి। ఎరువులు, పురుగు మందులు ఇట్లాంటివన్నీ కూడా విపరీతమైనటువంటి పెట్టుబడి పెట్టినప్పటికీ పెట్టారు, కానీ రైతులకేమో ఈరోజు అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది। ఈ అన్యాయాన్ని కొనసాగకుండా రైతులకు న్యాయం జరగాల। లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పొగాకు రైతులందరినీ కూడా కూడగట్టి ఆందోళనకు పూనుకోవాల్సింది వస్తుంది అని చెప్పేసి, అటువంటి పరిస్థితి రాకుండా వెంటనే అది రెక్టిఫై చేసి, ఎందుకంటే ఒకసారి రీబెయిల్
అని అంటే కనుక వాడు పోయి ఏం చేయాలో దిబ్బలు వేసుకోవాల్సిందే వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు రైతులు. ఒకసారి రీబేల్ అన్న తర్వాత దిబ్బలు వేసుకునేటువంటి పరిస్థితి ఉంటే ఎంత అన్యాయం జరిగినట్లు. గతంలో కొనుగోలు చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా అదే రకంగానే కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.